హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకైతే నిన్న మనకు టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో అందులో మనకి ర్యాంక్స్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి కొందరికి కౌన్సిలింగ్ డేట్స్ గురించి అయితే డౌట్ ఉంది. అలాగే కొందరికి అయితే క్వాలిఫై కాని వాళ్ళకు కూడా బాధ ఉంది. కానీ బీటెక్ చేయాలని ఉంది, కానీ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకు కూడా డౌట్ ఉంది. సో దాని గురించి అయితే ఒక వీడియో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ర్యాంక్ వచ్చిందో, సో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనకైతే ఎక్స్పెక్టెడ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది చూస్తాము. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు ఆల్రెడీ మే 20 లోపే మనకు రిజల్ట్స్ అయితే ఇచ్చారు. సో మనకి మే 18కి అయితే రిలీజ్ అయిపోవడం జరిగింది. మనకి ఫేజ్ 1 మొత్తం కూడా జూన్ వరకు అయితే కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్ 2, అలాగే ఇంకా ఏమైనా సీట్స్ కనుక మిగిలిపోయి ఉంటే ఫేజ్ 3 అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకు అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసి సో మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి అనౌన్స్మెంట్ ఆఫ్ డేట్స్ ఫర్ కౌన్సిలింగ్ వచ్చేసి బై లాస్ట్ వీక్ ఆఫ్ మే 2024, అంటే ఈ మే లాస్ట్ వీక్లో మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు మే 19th. సో మనకి ఈ వితిన్ 5 to 6 డేస్లోనే మనకు కంప్లీట్గా మనకు ఇస్తారనమాట డేట్స్. దాని తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి లైక్లీ బై ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ 2024. రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకి జూన్ ఫస్ట్ వీక్లో అయితే జరుగుతాయి. అలాగే వెబ్ ఆప్షన్స్, సో ఎవరిదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవుతుందో సో వాళ్ళకైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అయితే మనకు 2nd or 3rd వీక్ ఆఫ్ జూన్ 2024, మనకి 2nd లేదా 3rd వీక్ అంటే జూన్ 15th నుంచి జూన్ 30 వరకు అయితే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ, అలాగే ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ బై ద లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ 2024. మనకి ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో సో వాళ్ళకి మనకి సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. సో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం అలాగే సీట్ అలాట్మెంట్ జరగడం అన్నీ కూడా మనకి జూన్ లాస్ట్ వీక్ అయితే ఫస్ట్ అంటే ఫేజ్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. సో ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేస్ ఎవరికైనా సీట్ అది మనకి నచ్చలేదు, ఇంకొక ఆప్షన్ పెట్టుకుందామని ఫేజ్ 2కి అయితే వెళ్ళొచ్చు. సో అది కూడా మనకి దానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండదు. డైరెక్ట్గా మనకి ఎప్పుడైతే డేట్స్ ఇస్తారో అప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం అయితే ఉంటుంది. సో మనకి ఇదంతా ప్రాసెస్ ఫేజ్ 1 వచ్చేసి జూన్ వరకు అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.